స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వామి. ఈరోజు మేమైతే గిన అనంతపురం నుంచి దాదాపు 25-22 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సింగనమల దగ్గర మండలం బండమీదపల్లి అనే ఒక ఊరిలో ఉన్నటువంటి ఒక దేవస్థానం ఏదైతే కొండపైన అయితే ఉందో ఆ దేవస్థానానికి అయితే మేము వచ్చాము. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే ఉంటాడంట పైన. మనం ఒకసారి వెళ్ళి చూద్దాము. చూస్తున్నారు కదా నా బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా దాదాపు కంటే కొంచెము ఎక్కాము. మా స్వామి కొంచెం ఏం స్వామి అప్పుడే ఇదైపోయింది. అలాగే చాలా మంది వచ్చాము, పైన కొంతమంది వెళ్ళిపోయారు. మేము ముగ్గురు అయితే ఇక్కడ ఉన్నామన్నమాట. సో ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు స్వామి? వెంకటరమణ స్వామి. గోనమడుగుల వెంకటరమణ స్వామి టెంపుల్ అయితే ఉందంట ఇక్కడ. సో దీనికి ఒక చరిత్ర ఉంది కొండకి, కాకపోతే ఎవరికి తెలియదు. మనం పైకి వెళ్తూ వెళ్తూ దాని గురించి తెలుసుకుందాం పదండి. పద పద. చూస్తున్నారు కదా స్వామి. సో ఇలా అయితే ఉంటుంది. మంచి ట్రెక్కింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ కొండ మీదకి చేరుకోవడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయండి. ఒకటి ఇలా కాలి మార్గం ఇలా, ఇంకొకటి అటు సైడ్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు రూట్ ఉంది అటు సైడ్. సో వెహికల్స్లో వెళ్ళడానికి అయితే ఆ రూట్ అనమాట. సో ఇట్లా చూస్తే బాగుంటుంది అని చెప్పి మేమైతే ఇలా వచ్చాము. చూద్దాం. స్వామి శరణం. కొండలో ఇంకొకటి ఏంటంటే చిన్న హాజీ పెద్ద హాజీ స్వామి అని గుండ్లు ఉంది. ముస్లిం స్వామి. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. ప్రకృతి సిద్ధమైన చూస్తున్నారు కదా, ఆయుర్వేదిక్ ప్రకృతి ఇచ్చినట్టు ఆయిల్. మనం బండ్ల మీద కొనుక్కుంటాము, అవి ఏం టేస్ట్ ఉండవు. ఎంత టేస్టీగా ఉన్నాయంటే రేణిపళ్ళు కొండల్లో. మీ ఊర్లో ఏమంటారు కామెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్. ఈ రేణిగాయలు మీ ఊర్లో రేణిగాయలు అంటారు కదా, నిమ్మకాయలు అన్నట్లా. సాంజర్ణం. గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోష గోవింద ధర్మ సంస్థాపక. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. మొత్తానికైతే కొండ అంతా ఎక్కి టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. మీరు చూస్తున్నట్లయితే మనం టాప్ లో ఉన్నాం అనమాట. ప్రసాదం ఇక్కడే వండుతారు. మీరు చూస్తున్నట్టయితే ఇటు సైడ్ ఒక చిన్న గవి మాదిరిగా ఉంది చూడండి. స్వామివారికి నైవేద్యం ఎప్పుడు ఇక్కడే వండుతారంట. చాలా గొప్పనే చెప్పుకోవాలి. అండ్ ట్రెక్కింగ్ మొత్తం కూడా ఫుల్ వీడియో మళ్ళీ చేస్తాం మీకోసము. ఇప్పుడు ప్రస్తుతానికి చూడడానికి వచ్చా అనమాట ఎలా ఉంది అని. పదండి ముందుకు వెళ్ళి మనము ఇంకా ఎట్లా ఉంది టెంపుల్ అనేది చూద్దాం. చూస్తున్నారా ఇటు సైడ్ ఒకసారి వ్యూ అంతా చూడండి. ఇది మొన్న ఈ మధ్యనే కట్టించినారు.
పోషక గోవింద పాహి మురారే గోవింద గోవింద. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, నిన్న కార్తీక శనివారం కాబట్టి ఇక్కడ అన్ని కూడా దీపాలు పెట్టడం అయితే జరిగింది. గోవింద గోవింద గోవింద. చూడొచ్చు, శ్రీ గోనమడుగుల వెంకటేశ్వర స్వామి దేవాలయము, వెంకటరమణ స్వామి వారి వెంకటరమణ స్వామి దేవాలయము బండమీదపల్లి. అండ్ ఒకసారి చూడొచ్చు. సో ఇది అయితే టెంపుల్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసినారు. ఒకసారి దగ్గరికి వచ్చి అయితే చూడొచ్చు మీరు. స్వామి శరణమయ్యప్ప. మీరు చూస్తే నిన్న వెలిగించిన దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. అండ్ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమి అంటే, ఇక్కడున్న ప్రజలు ఇది ఒక మరో తిరుపతి అని నమ్ముతారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో స్వామివారు ఎప్పుడైతే కలియుగ ప్రత్యక్ష దేవుడుగా మనం ఏదైతే తిరుపతిలో ఇప్పుడు దర్శించుకుంటున్నామో, ఆ స్వామి మొట్టమొదటిగా అక్కడ పాదం మోపాడని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. కానీ అంతకంటే ముందు మనకి ఇక్కడున్న ఈ ప్రదేశంలో అయితే కాలు పెట్టారని, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే తిరుపతిలో 7 కొండలు ఉన్నట్టు ఇక్కడ 5 కొండలే ఉండడంతో స్వామివారి పాదానికి ప్లేస్ లేక సో ఇక్కడి నుంచి పెట్టి మళ్ళీ తీసేసి అక్కడ పెట్టారు అని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే నమ్ముతారంట. మరి అది ఎంత మట్టుకు నిజమో ఏమో తెలియదు. నెక్స్ట్ వీడియోలో మీకు మంచిగా క్లారిటీ ఇస్తాను. మరి అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మంచిది కాబట్టి లైక్ చేస్తే 10 మందికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే పైన కోనేటికి దారి ఫ్రెండ్స్. గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. మా సాములు ఎక్కలాగే ఎక్కుతున్నారు. సేవిత గోవింద వారిధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. స్వామి నిజంగా అద్భుతమైనటువంటి దర్శనం అనుకోవచ్చు. ఈరోజు సండే మంచి ప్లేస్ కి అయితే వచ్చాం. శ్రీరామకృష్ణ మామూలు టైంలో రఘుకుల నందన ఇంట్లో నుంచి బయటికి కూడా అడుగు పెట్టని మేము ఈ రోజు అయ్యప్ప మాల ధరించి ఈ రోజుగా ధరించి ఒక 10 రోజులు అవుతుంది. స్వామివారిని స్మరించుకుంటూ కొండ ఎక్కి అడుగులో అడుగు వేసుకుంటూ స్వామివారి దర్శనాని కోసం ఏ విధంగా అయితే తిరుమల, శబరిమల, అరుణాచల గిరీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి ఎలా అయితే వెళ్తామో అదే విధంగా సింగనమల మండల క్షేత్రంలో బండమీదపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కొరకు ఇక్కడికి వచ్చాము. ఇదే అండి స్వామివారి లేదా ఇది స్వామివారి యొక్క కోనేరు. చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా అయితే ఉందో. ఇక్కడ అన్ని కప్పలన్నీ ఉన్నాయి. ఇది కూడా ఒక ఇదిగా ఉంది. చూస్తున్నారు అక్కడ తాగునీరు అని రాశారు. రావచ్చు మీరు కొంచెం చూస్తున్నారు కదా, ఈ నీళ్ళని ఇక్కడ తాగుతారంట, స్వామివారి ప్రసాదానికి వాడతారంట, స్వామిని కడగడానికి కూడా ఇవి స్వామి అభిషేకం నీళ్ళంట రాశారు, త్రాగునీరు అని. మరి చూస్తుంటే అంత స్పష్టంగా అయితే లేవు, ఉన్నాయి. చూడాలి ఒకసారి తాగి చూడుతుంది. హతిరామ ప్రియ
గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద స్వామియే శరణమయ్యప్ప స్వామి. స్వాములకి సాయంత్రం సంధ్యావేళ స్నానానికి ఓం స్వామి హరిహర సుతనే ఆపద్ బాంధవనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప స్వామి. మీరు ఈరోజు చూస్తున్న ఈ వీడియోలో మొత్తంలో కూడా ఇదే మనకి చివరికి లాస్ట్ క్లిప్ అన్నమాట. సో మేము ఇక్కడ స్నానం చేసుకొని బొట్లు పెట్టుకొని సో మొత్తానికి అయితే మంచిగా అయితే జరిగింది. మీరు చూడొచ్చు కొండ మీద ఏం దేవుడు ఉన్నాడు అంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ పాదం మోపాడని ఏదైతే హిస్టరీ చెప్తుందో దానికి సంబంధించిన దేవుడు అయితే మనకి కళ్ళ ముందరే ఉన్నాడు అనమాట. సో చాలా చీకటి అయిపోయింది. మామూలు ఇక్కడ కరెంట్ ఉంటదంట. సో మేము వచ్చేదానికి లేదు ఇక్కడ. సో ఇప్పుడైతే మేము స్వామివారి అయ్యప్ప స్వామి పూజ చేసుకొని శరణఘోషలు చెప్పుకొని ఇక్కడి నుంచి బయలుదేరతాము. స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప.